ఏ క్షేమము లేనటువంటి ఓ భయంకరమైనటువంటి దేవస్థితిలో ఉన్నటువంటి ఆ గాడిదని ఇప్పుకురమ్మన్నాడు, బాగానే ఉంది. ఒకవేళ ఎవరన్నా అడిగితే ప్రభు కావాలనమన్నాడు. ఇప్పుకొచ్చినటువంటి వాటి మీద ఏం చేస్తున్నాడంట తెలిసి, ఎప్పుడైనా వేసుకుని ఉంటుందా ఆ గాడిది, వాటి మీద ఏం చేస్తున్నారంట, వారు బట్టలు వేస్తున్నారంట. దేవుడి స్తోత్రం చేస్తారు. ఎప్పుడైనా మీ గేదె మీద ఎప్పుడైనా తడిగొట్టేసావా? ఎండలో ఉంది, ఎండలో కట్టేసి వచ్చేసి అవసరం అయితే నీళ్ళన్నీ వేసి కడుగుతావు, కానీ ఏ రోజైనా ఒక వస్త్రం కప్పవా? దాని ద్వారా నువ్వు ఎంతో ఫలం పొందుతున్నావు, దాని ద్వారా ఎంతో నువ్వు పోషింపబడుతున్నావు. దాని క్షేమాన్ని ఎప్పుడైనా నువ్వు అర్థం చేసుకున్నావా? నోరు లేని జీవి కదా. కానీ ఎందుకో యేసయ్యకి కలిగింది, దాని మీద ఏం చేస్తున్నారంట, బట్టలు వేయగా. ఆయన ఏం చేశాడంట, బట్టలు వేయగానే ఆ గాడిద మీద, ఆ బట్టల మీద ఎవరు కూర్చున్నారంట? బట్ట అనగా వస్త్రముల గురించి దేవుడు మాట్లాడాడు బైబిల్ గ్రంథంలో. ఎన్ని రకాల వస్త్రాలు మీకు తెలుసో చెప్పండి, చెప్పండి చెప్పండి. నాకు తెలిసిన వస్త్రాలు చెప్తున్నాను. ఈ సమయంలో దేవుడు నాకు జ్ఞాపకం చేసిన వస్త్రాలు చెప్తున్నాను. జాగ్రత్త ఏంటంటే, ప్రశస్త వస్త్రము అనండి, నీతి వస్త్రము అనండి, స్తుతి వస్త్రము అనండి, గాడిద మీద వేసిన వస్త్రము. నాకు ఈ మూడు జ్ఞాపకం చేశాడు పరిశుద్ధాత్మ దేవుడు. అన్ని సమయాల్లో రావు, సందర్భరహితముగా దేవుడిని అడిగితే దేవుడు జ్ఞాపకం చేస్తాడు. ప్రభు స్వాధీనంలో నువ్వు ఉంటే ఆ సందర్భాన్ని బట్టి నీకు చాలా విషయాలు వివరిస్తాను. కానీ ఇచ్చిన వల్ల చెప్పేకూడదు, చాలా ఇస్తాడు. బుర్రలోకి కోట్లు వచ్చేస్తుంటే, వాక్యాలు జ్ఞాపకం వచ్చేస్తుంటే అన్నీ కూడా ఇక్కడ మాట్లాడేకూడదు. సందర్భం ఇంపార్టెంట్. దేవుడి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. చెప్పండి, గాడిద మీద వేసినటువంటి వస్త్రం, ఈ వస్త్రం వేసిన తర్వాత యేసయ్య ఏం చేశాడు చెప్పండి? వస్త్రం వేసిన తర్వాత యేసయ్య కూర్చున్నాడు కదండి. ఫస్ట్ ఏం చేశారు, ఇప్పారు. రెండవది తీసుకొచ్చారు. మూడవది కప్పారు. చెప్పండి, మరలా చెప్పాలి. మీరు వింటున్నారో లేదో నాకు తెలియాలి. చెప్పండి. మొట్టమొదటి ఏం చేశారు, ఇప్పారు, తీసుకుని వచ్చారు. దాని మీద ఏం చేశారు, కప్పారు అన్నాడు. వస్త్రం ఏం చేశారు, కప్పారు. కప్పిన తర్వాత యేసయ్య ఏం చేశాడు, కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత ఇప్పే వరకు లేదు దానికి ఘనత, తీసుకెళ్ళేటప్పుడు లేదు ఘనత, కప్పే వరకు లేదు ఘనత. యేసు కూర్చున్న తర్వాత వచ్చేసింది. దేవుని స్తోత్రం చేస్తాడు. చప్పట్లు కొడుతూ దేవుని స్తోత్రం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కష్టపడ్డప్పుడు లేదు ఘనత, ఇప్పినప్పుడు లేదు ఘనత, తీసుకొచ్చేటప్పుడు లేదు ఘనత, తీసుకొచ్చిన తర్వాత వస్త్రం కప్పినా కూడా లేదు దానికి ఘనత. యేసు కూర్చున్న తర్వాత వచ్చేసింది. ఏం గాడిద అంటాను? నీకు తెలిసిన గాడిద పేరు చెప్పండి. నేను ఒక గాడిద పేరు చెప్పాను కదా. ఏ గాడిద అంట? గరిగి తిన్నా. మీకు చెప్పండి. బాగా నీ కొడుకుని తిడతాను, అడ్డగాడిదలాగా ఎందుకురా అలా తిరుగుతావు అంటావు. గుర్తొచ్చిందా ఈ మాట? అయ్యో నేనే అన్నానా అనుకుంటున్నావా ఈ సమయంలో? ఏ గాడిదంట? అడ్డగాడిదలాగా ఎందుకురా అలా తిరుగుతావు అంటే, ఆడు అడ్డగాడిద అయిపోవాడు, నీ కొడుకే అవుతాడు. దేవుని స్తోత్రం చెప్పాలి. కొంతమంది వారి హృదయంలో ఉన్న కోపం అంతా ఆశీర్వాదం రూపంలో తిడతారు. ఎలాగంట? మీరు తిట్టుతున్న ప్రతి మాట కూడా ఆశీర్వాదమే మీ బిడ్డలకి. అది దీవెనగానే మారితే తప్ప నీ తిట్టి ఎప్పుడు కూడా నీ కొడుకులు కానీ నీ కూతురు కానీ తగలదు. ఈ సత్యం తెలుసుకోవాలి. దేవుని స్తోత్రం చెప్పాలి. నువ్వు ఎందుకు పనికిరావాలంటే పనికిరానోడు అయిపోయాడు. ఖచ్చితంగా ఎంతో మంది పనికొస్తాడు. చచ్చినప్పుడు నీ కాలు అట్టుకుని ఆ కాలుకి తాడు కట్టి వాసనాల్లో తీసుకెళ్ళడానికన్నా పనికొస్తాడు. పనికిరానోడు ఎప్పుడు అవడు గనుక పనికి మాలిన దానా, పనికి మాలోడా అని తిప్పడాకని పిల్లలు. దేవుని స్తోత్రం చేస్తారు. హల్లెలూయా. గనుక ఈ గరికి తిన్న గాడిద, లేకపోతే మన ఊర్లో ఉండేది ఒక గాడిద, సాకల గుమ్మాల గారి ఇంటి దగ్గర. నేను ఈ ఊరు వచ్చిన కొత్తలో చూశాను. 2వ 3వ తరగతి చదువుతున్న వయసులో ఆ అరుగు తెలంగా ఉండేది. గుమ్మాల గారు పెంచేవారు దాన్ని ఎందుకు ఉపయోగించేవాడు అంటే, ఆ యొక్క గుమ్మాల గారు ఇటో మూట సాకల కారం అంట. ఏ కారం అది? కారాలు చాలా రకాలు ఉన్నాయి, కానీ సాకల కారం వేసేవాడు కొండలో. ఆ సాకల కారం వేసి దాన్ని రాత్రి అంతా నానబెట్టి పొద్దున్న ఆ సాకల కారంలోంచి తీసినటువంటి బట్టలు పెద్ద పెద్ద లింగి పెంచుల్లో మూటగట్టి ఈ గాడిద మీద వేసేవాడు. యువతలో ఒక 6 మూటలు, యువతలో ఒక 6 మూటలు. ఇక్కడి నుంచి ఊరు పొలిమేర అవతలకి మరిసెటి పక్కన ఒక పెద్ద గడ్డ ఉంది. అది పాతోళ్ళది, మంద కాదు, కొత్తోళ్ళది కాదు. దానికి పాతోళ్ళు గడ్డ అని పేరెట్టారు.
ఆ పాతోలు గడ్డొడ్డికి ఏం చేస్తుంటది? ఇది రోజు కూడా పొద్దున్న సాయంత్రం, పొద్దున్న ఇటు నుంచేమో ఈ సాకల కారం కలిపినటువంటి నానబెట్టి తీసినటువంటి బట్టలను, తడి బట్టలు మోసుకెళ్ళేది అక్కడికి. ఉదయం వాళ్ళు ఉతికి అక్కడే గడ్డొడ్డిని ఆరబెట్టి మళ్ళా వెళ్ళి మూట కడితే ఆ మూటలు పట్టుకొచ్చి మళ్ళీ ఇంటి దగ్గర ఆడేసేది ఆ గాడిద. మరి ఈ గాడిద పని ఏంటి? ఈ గాడిదని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? 2 సంవత్సరాల వయసులో చచ్చిపోవాలి ఈ గాడిది. కానీ ఈరోజు ఈ గాడిదని ఎందుకు అలా తిప్పుతున్నాడు? ఈ గాడిదను ఏం చేశాడంటే, నా యేసయ్య ఆశపడ్డాడు. చెప్పండి అందరూ కూడా, ఎవరు ఆశపడ్డారు? నా యేసయ్య ఆశపడ్డాడు కనుకే ఎక్కడికో తిప్పేస్తున్నాడు. ఈ టయానికి ఇక్కడ ఉన్నాను, రేపు ఇదే టయానికి ఎక్కడ ఉంటానో తెలియదు. అరాబు పాలనలో ఉంటాను, ఎల్లుండేమో ఆ అసకపల్లి సబ్బువారం దగ్గర ఉంటాను. ఏ టయానికి ఎక్కడ ఉంటానో తెలియదు ఈ గాడిద పని ఏదో ఉంది దేవునికి. గనుకనే దేవుడు వాడుకోవడం మొదలు పెడుతున్నాడు. దేవుని స్తోత్రం. ఒకవేళ పాటలు పాడే గాడిద కథ ఉంటే, పాట ఎలా పాడాలో నేర్చుకుంటే దేవుడు ఖచ్చితంగా నీ పాట ద్వారా అనేకులను గణపరుస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి. అనేకులను ఆదరిస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి. నీ పాట వింటుంటుంది కానీ అనేక మంది ధైర్యపరచబడతారు. నీ పాట అలా ఉండాలి. నేను పాడేవారిని తప్పు పడలే, పాడేవారికి మీకు పాడడం రాలేదని నేను అంటలే. అర్థం చేసుకున్న మాట, దేవుడు మనం అనుకున్నాం కదా, భారవాహిక గాడిద లాంటి మనలను ఆయన ఏం చేస్తున్నాడంట? వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన ఆశపడ్డాడు కనుక, ఆయన ఇష్టపడ్డాడు కనుక, మనం కూడా ఆయనకు లోపడ్డాము కనుక ఖచ్చితంగా మనల్ని వాడుకుంటున్నాడు, మనల్ని ఉపయోగించుకుంటున్నాడు. మనందరినీ ఆయనకి నచ్చినటువంటి గాడిదలుగా వాడుకోవడం, పరిచర్యలు నడిపించడం, బలపరచడానికి దేవుడు కృప చూపుతున్నాడు. దేవుడి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా కిందకి చదివితే అంటాడు కదా, అక్కడ జన సమూహము